ఈరోజు హైతనగర్ బొమ్మల గుడికి అతి దగ్గరలో ఉన్నటువంటి నంది హిల్స్లో 125 గజాలు కలిగినటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ కలిగినటువంటి G+1 హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌస్ గురించి తెలుసుకుందాం పదండి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ కలిగినటువంటి హౌస్ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగిందండి. పార్కింగ్ ఏరియాలోనే ఒక వాష్రూమ్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఒక సంప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నార్త్ ఫేసింగ్ లో ఒక చిన్న గేట్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, పార్కింగ్ కూడా చాలా పెద్దగా పార్కింగ్ ఇవ్వటం జరిగింది. ఇది మొత్తం కూడా మనకి 125 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుందండి. నార్త్ ఈస్ట్ కార్నర్ కలిగినటువంటి హౌస్ అండి. దీని సైజెస్ వచ్చేసి 25x45 సైజెస్ తోటి కూడినటువంటి G+1 హౌస్ అండి. కింద వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది, పైన వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనము సింగిల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సింహద్వారంలోకి ఎంటర్ కావడం జరిగింది. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఇవ్వటం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి సింహద్వారంలో ఇది వచ్చేసి మనకి లోపలికి ఎంటర్ కాగానే ఇది వచ్చేసి హాల్ అండి. ఈ హాల్లోనే మనకి అక్కడ ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఇవ్వటం జరిగిందండి. ఒక పెద్ద సైజు కింగ్ సైజు బెడ్ పట్టే విధంగా ఒక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ యూజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒక ఇద్దరు తిరిగి వంట చేసుకునే విధంగా ఒక కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చినటువంటి సింగిల్ బెడ్రూమ్ అండి. మనము సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళి 2 BHK అంటే ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి 2 BHK ఏ విధంగా ఉందో ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాం పదండి. మనం ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. మెట్లు కూడా చాలా స్టాండర్డ్ గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కారిడార్ కూడా చాలా స్పేసియస్ తో కూడినటువంటి కారిడార్ ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK రావడం జరిగిందండి. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి సింహద్వారం అండి. ఇలా సింహద్వారంలో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది మొత్తం మనకి హాల్ ఇవ్వటం జరిగిందండి. హాల్ కూడా చాలా విశాలవంతమైనటువంటి హాల్ ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి పూజ గది అండి, మీరు చూసుకోవచ్చు. ఇది పూజ గది. ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇవ్వటం జరిగిందండి. అంటే మన వాషింగ్ మిషన్ కానీ క్లాత్స్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ ఇది 2 BHK కాబట్టి ఇది ఒక బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది కూడా చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ ఇవ్వటం జరిగిందండి. అటాచ్ బాత్రూము, వెస్టర్న్ తోటి ఒక బాత్రూమ్ ఇవ్వటం జరిగిందండి. ఇది మొత్తము కూడా 125 గజాలలో ఉంటుందండి. 25x45 సైజెస్ తో కూడినటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ కలిగినటువంటి హౌస్ అండి. దీని రేట్ వచ్చేసి 1,12,00,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకి హైత్ నగర్ అంటే బొమ్మల గుడికి నియర్ బై ఉన్నటువంటి నంది హిల్స్ లో ఉంటుందండి. హైత్ నగర్ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటామండి. దీని గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ పైన ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.